సో ఏందన్న ఉద్యమ కళాకారులందరూ పరిస్థితి ఎట్లా ఉంది? అందరూ బాగున్నారన్న? మామనార్ జిల్లాకు చెందినటువంటి చెల్లెలు సప్న చిన్న అబ్బాయి. హ్మ్. ఆమె ఇవాళ బలవత్ మరణం జరిగింది. హ్మ్. ఈ బలవత్ మరణం ఈనాడు నిండు మంటలతోని శ్రీకాంత, దండి ధైర్యముతోని నా తండ్రి. నిండు మంటలతోని శ్రీకాంత, దండి ధైర్యముతోని నా తండ్రి. అంబేద్కర్ను వలుముకుంటేవా, తగులా పెట్టుకుంటేవా, అయ్య తలుగా పెట్టుకుంటేవా, నీ తనువు సాధించితివారా తండ్రి, నీ తనువు సాధించితివారా కొడుకా. కళ కోసం, తెలంగాణ కోసము తన ఉద్యోగాలను పక్కన పెట్టి, విద్యను పక్కన పెట్టి, ఎక్కడో మారుమూల పల్లె నుంచి జనం కొరకు పాటు పడే కళాకారులం, రాత్రి పగలు వెలుగులిచ్చే ధ్యాంతి వెలుగులం. జనం కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే కళాకారులం. తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ మధ్యలో నరసింహన్న మనతో పాటు ఉన్నాడు. సో అన్న నమస్తే. సో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిద్దామని చెప్పేసి అన్నని ఇలా స్టూడియో దాకా బలవంతంగా గుర్తుకొచ్చిన ముచ్చట ఏంటంటే, తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది కళాకారులు. సో ఆట పాటతోటే ఉద్యమానికి ఇంత ఊపు వచ్చింది, తెలంగాణ వచ్చింది. సో వచ్చిన తర్వాత మరి ఉద్యమకారులందరూ ఏమయ్యారు, ఆ కళాకారులందరూ ఏమయ్యారు అని అంటే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. సో వాళ్ళందరికీ సంక్షేమం కోసం వాళ్ళందరూ పెట్టుకొని ఉద్యమ అదే తెలంగాణ సాంస్కృతిక సారథిని ఒకటి పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులు అది బాగా నడిచింది, తర్వాత ప్రభుత్వం మారింది. ఆ నడిచిన సమయంలో కూడా కొన్ని విమర్శలు ఉండే, నిజమైన కళాకారులకు రాలేదు. సో ఇట్లా రకరకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి. సో మరి అన్నని అడిగి తెలుసుకుందాం, అసలు ఆ సాంస్కృతిక సారథి ఎట్లా నడుస్తుంది, మరి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా, ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మళ్ళొక్కసారి నమస్తే, చెప్పండి అంతా బాగున్నారన్న? బాగుంది. సో ప్రభుత్వం మారింది. సో మీ కళాకారులంతా అప్పుడు కాలు గజ్జెగట్టి భుజాన గొంగడేసుకొని బాగా గట్టిగా కొట్లాడారు. సో ఏందన్న ఉద్యమ కళాకారులంతా పరిస్థితి ఎట్లా ఉంది? అందరూ బాగున్నారన్న? అందులో కొందరు బాగున్నారు. ముందుగా ఈ ప్రేక్షకులకి, వైడి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అయితే తెలంగాణ ఉద్యమంలో ఈనాడు తెలంగాణ రావడానికి ప్రధానంగా కళాకారులు, ఆ కళాకారుల పాత్ర వెలకట్టలేనిది, వెలలేనిది. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు కూడా చూస్తూ ఉంటుంటే ఇవాళ ఆనాడు తెలంగాణ తెచ్చినటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారులు ఈనాడు చాలా మట్టుకు బిచ్చగాలుగా లేదు అసలు ఎందుకంటే ఎందుకు ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, తెలంగాణ కోసం కళ కోసం, తెలంగాణ కోసము తన ఉద్యోగాలను పక్కన పెట్టి, విద్యను పక్కన పెట్టి, ఎక్కడో మారుమూల పల్లె నుంచి కళాకారుడుగా ఎదిగి మా రాష్ట్రం కోసమని నిస్వార్థంగా పనిచేసినటువంటి ఎవరైనా ఉన్నారు అంటే కళాకారులు ఉన్నారు. వాళ్ళ ఏ పరిస్థితి, వాళ్ళకి ఏమైంది ఇవాళ అంటే, ఆనాడు ఉద్యోగాలని చెప్పలేదు, ఏ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామో అని చెప్పకుండానే మేము నిస్వార్థంగా పనిచేసినాం కళాకారులు. ఆ ఉద్యోగాలు అయితే ప్రభుత్వం ఏదో తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం ఏర్పడ్డది, అందులో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా కూడా చెప్పి ఆ సాంస్కృతిక సారథిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తా ఉన్నామంటే, అప్పుడు ఉన్నటువంటి సారథిలో ఉన్నటువంటి ఏదో చైర్మన్ కావచ్చు, అలా ఉన్నటువంటి వివిధ నాయకులకు ఒకటే చెప్పినాం, అందులో 550 మందికి సగం అంటే 350 దాకా ఫేక్ కళాకారులు ఉన్నారు. అది కరెక్ట్ కాదు, వాళ్ళని తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పినాం. సరే అంచెలంచెలుగా అది నడుస్తా ఉన్నది. ఇక్కడ కొట్లాడితే ప్రభుత్వం పోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది అంటే, నెలలోపే ఈ కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, కళాకారుడు పాత్ర ఏందో, కళాకారులు గలమిప్పితే కొన్ని ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటువంటి పూర్తిగా తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ కళాకారులకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి కళాకారులను కాంగ్రెస్ వైపు తింపుకోవడానికి ఒక మాట చెప్తే అది నిజమే అని నమ్మినటువంటి కళాకారుడు పూర్తిగా ఆనాడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి చేసింది. ఇది జగమెరిగిన సత్యం. అది లేకపోతే ఇలా ఈ ప్రభుత్వం వచ్చేది కాదు. చేసినాక ఇవాళ సంవత్సరం దాటిపోయింది, కనీసం పట్టించుకొని పాపాన కూడా పోలేదు. ఇలా ఏం జరుగుతున్నది అంటే, చూచి మరి చెల్లెలు స్వప్న, ప్రధానంగా ఆమె గురించే, మామనార్ జిల్లాకు చెందినటువంటి చెల్లెలు స్వప్న చిన్న అబ్బాయి.
ఆమె ఇవాళ బలవత్ మరణం జరిగింది. ఈ బలవత్ మరణం ఈనాడు ఎట్లా జరిగింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే మేము భావిస్తాము. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీతోని ఇవాళ ఏదంటే మళ్ళీ కాలుకు గజ్జలు కట్టుకొని పల్లెలను తిరిగి ఇవాళ మీ ప్రభుత్వానికి ఏర్పడడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారుడు, అందులో ఉన్నటువంటి స్వప్న చెల్లెలు మీ మాటలు నమ్మి మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అమ్మాయి మరి ఇలా బలవత్ మరణం జరిగిందంటే ఇది చాలా బాధాకరణం. ప్రధానంగా ఒకటి విషయం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి దయచేసి నేను నా రిక్వెస్ట్ ఏంది అంటే ఆత్మహత్యలే పరిష్కారం కాదు. ఈ ప్రభుత్వాలు కాదు, ఏ ప్రభుత్వాల కోసం మన ఉద్యోగాల కోసం మన పాటలు గజ్జలు కట్టలేదు, సంకన డప్పుడు వేయలేదు, కలం బట్టి పదాలు రాయలేదు. మనం ఆత్మగౌరవం కోసం పోరాడినాం, తెలంగాణ వచ్చింది. భవిష్యత్తులో కూడా మన భార్య పిల్లలు ఏదైతే మన ఇంటిని గురించి చేసుకోవాలంటే అనేక పనులు ఉన్నాయి. కాకపోతే హక్కుల కోసం కొట్లాడడానికి సిద్ధం కండి, కానీ ఆత్మహత్యలు శరణ్యం కాదని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో కళ అంటేనే నిస్వార్థంగా జనాలను మేల్కొల్పడానికి ఉపయోగించేది కళ. అవును. సో ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ఎండగట్టడం కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు జనాలు తీసుకోపోవడం కానీ, సో వాట్ ఎవర్. సో ఈ కళలన్నీ అందుకు ఉపయోగపడి ఉద్యోగాల కోసం అయితే కొట్లాడలేదు, బట్ రాష్ట్ర ఏర్పాటు కోసం అంతగా కృషి చేశారు కాబట్టి కేసీఆర్ అదొకటి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆత్మహత్యలు కానీ ఇది ఏ లెక్కలు తీసుకున్నా కూడా ఇది ఎవరి పాపం? ఖచ్చితంగా ఈ ఒక్క ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదనుకుంటా కదా. అయితే గతంలో జరిగిన దానికి ఉద్యోగాలు ఇస్తా అని గత ప్రభుత్వంలో ఏదైతే గత ప్రభుత్వం చెప్పలేదు, అయినా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగాలు సక్రమంగా జరిగేటువంటి చూసుకునేటువంటి ఏదైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో దాంట్లో విఫలమైన 100% వాళ్ళు. ఆ విఫలమైనప్పుడు కూడా మేము వాయిస్ ఇచ్చినాము, చెప్పినాము, అనేక రకాలుగా చెప్తే సాంస్కృతిక సారథిలో ఎలాంటి చేంజెస్ కావాల్సిన అవసరం ఉంది. అయితే సాంస్కృతిక సారథిలో రావాల్సినటువంటి ప్రధానంగా మార్పులు ఏంటంటే ఏదైతే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నామో ఇప్పటికి సగం మందికి ఒక ఆట రాదు, వంత వాడు రాదు, అంటే కోరస్ అంటాం. వంత వాడు రాదు మన తెలంగాణ భాష. దప్పు కొట్టుడు రాదు, వెనుక చిందులు వేయడం రాదు, అంటే పాట పాడుతుంటే డ్యాన్స్ అని కాదు. ఇలాంటి కళాకారుడు ఇంకా 250-300 దాకా ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఏది సాంస్కృతిక సారథి. వీళ్ళను ప్రక్షాళనగా వీళ్ళని ఏంటి అంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి పక్కన పెట్టండి. ఉద్యమం కోసం ఏదైతే ఆనాడు ఏదైతే 2014 మన 11, 12 ఆ టైంలో ఏదైతే ఉద్యమం కొనసాగించారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి ఇవ్వండి. ఇప్పటికీ అయితే మేము ఈ విషయాన్ని కూడా ఎంతమందికి ఇవ్వచ్చు అనేటువంటిది కూడా ప్రభుత్వంలో ఒక లెక్క ఉంది. మేము ఏమంటున్నాం అంటే మధ్యలో వచ్చేది చాలా మంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు, మేము కాదనట్లేదు. కానీ ఉద్యమం ఏదైతే ఉద్యమ సమయంలో ఏదైతే ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తున్నాం. ఈ ఆత్మహత్యది పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఏంటిది అంటే ఆ ఏదైతే చనిపోయినటువంటి స్వప్న కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామాన రాబో రోజుల్లో తిరుగుతుంటే వచ్చేటువంటి ఎలక్షన్ లో ఏదైతే గ్రామాల్లో మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మీకు సంబంధించినటువంటిగా మీరు ఏదైతే మా మాటను మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు వ్యతిరేకంగా మేము మళ్ళీ ఏదైతే మీకు అనుకూలంగా పాట పాడినామో మళ్ళీ వ్యతిరేకంగా పాట పాడేటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అంటే తక్షణమే ఉద్యోగం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా కళాకారుల సంక్షేమం కోసం ఇంకా ఏ విధంగా సో లిమిటెడ్ గా మీరు చెప్పినట్టుగా సాంస్కృతిక సారథి ద్వారా లిమిటెడ్ గా కొంతమంది వరకు మాత్రమే చేయగలుగుతారు. అంటే మీరన్న కళాకారులు అంటే కళాకారులు ఇప్పుడు మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు, జూనియర్లు, కొత్త అప్కమింగ్ కూడా ఉండొచ్చు. సో సాంస్కృతిక సారథి ద్వారా మీరు అంటే 1000 మందికి 2000 మందికి అనుకుందాం వీళ్ళంతా లిమిట్ పెట్టినా. సో మిగతా బ్రాడర్ సెక్షన్ లో అంటే ఎక్కువ మంది కూడా అందరు తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుని సంక్షేమం చేయాలంటే ప్రభుత్వం ఏమైనా కొత్త కార్యక్రమాలు కళాకారులకు సపరేట్ సంక్షేమ నిధి ఇలాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి ఏమైనా ఆలోచనలు మీ దగ్గర సైడ్ నుంచి డిమాండ్? 100% రావాల్సినటువంటి ప్రక్రియ అదే. మేమేం చెప్పినాం, గత ప్రభుత్వానికి చెప్పినాం, ఈ ప్రభుత్వానికి కూడా మేము పత్రికా ముఖంగా కావచ్చు, కరపత్రం రూపంలో ఏం చెప్తా ఉన్నాము అంటే 15,000, 5,000, 6,000 ఉద్యోగాలు ఇవ్వడం మీతోని చేత కాదు. చేత కానప్పుడు ఈ ప్రభుత్వానికి ఏదైతే కళాకారులకు ఇప్పుడు మన ఒక ఎస్సీ మన ఇది
కార్పొరేషన్ లాగా ఆ కార్పొరేషన్ కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఎవరికి ఏ కళ, ఇప్పుడు బండ్లు నడిపించుకునే వాళ్ళు, ఆటోలు నడిపించుకునే ఉన్నారు, దుకాణాలు నడిపించుకునే వారు ఉన్నారు. వీళ్ళకు ఆ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పిస్తే ఎవరి పని వారు చేసుకుంటారు. పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టి ఏదో తూతుమంగ మాటలు చెప్తే ఇవాళ వాళ్ళు ఒక 2 రోజులు ఆ ప్రోగ్రామ్ ఎక్కడన్నా చేసుకొని మళ్ళీ ఆ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఉండొద్దు అంటే కంపల్సరీ ఒక కళాకారులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధిని కేటాయించి వాళ్ళ బాగు కోసం, వాళ్ళ ఎస్టాబ్లిషన్ కోసం రాబో రోజుల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకుంటాం, లేకపోతే మాకు పని చేసుకుంటాం అనేటువంటి భావనలో ఉంటారు. లేకపోతే రాబో రోజుల్లో ఇలాంటి ఇంకా ఎన్నెన్నో చూడాల్సి పరిస్థితి ఉంటుంది. సో కళకు కూడా అంత ఈ కళారంగం వైపు మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించాలంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలంటే కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన వెన్నుముకనే ఈ కళలు. ఆ కళలు కాపాడాలంటే ఆ కళాకారులకు ఒక రకమైన భద్రత కల్పించాలి, భద్రతా భావం ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు డోకా లేదు, హ్యాపీగా స్వేచ్ఛగా పాటలు పాడుకోవచ్చు, ప్రజల్ని మేల్కొల్పవచ్చు. సో కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కూడా అవగాహన కల్పించవచ్చు. సో జనాలను మేల్కొల్పే దిశగా కూడా కళాకారులు ముందుకు పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకోటి మా ప్రధానంగా ఈనాడు కళాకారులు లేనిది ఏ ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏ ప్రోగ్రాం తీసుకో ముందుగాల కళాకారుడు వచ్చి తన పాట ద్వారా ప్రజలను కూర్చోబెట్టి అప్పుడే ఈ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మేధావులు కావచ్చు వచ్చి అప్పుడే మాట్లాడగల ప్రయత్నం. వాళ్ళకు కూడా నేను ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాను అంటే, ఈ కళను ఉపయోగించుకున్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులమని చెప్పుకునేటువంటి నాయకులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కళాకారుల పరిస్థితి మీకు తెలియదా? మీ సమస్యలు, మీకు ఏదైనా మీకు ప్రోగ్రాం కావాలంటే, మీకు ఏదన్నా కార్యక్రమాలు కావాలంటే కళాకారులను పిలుచుకొని మరి వేదికల మీద సన్మానాలు సత్కారాలు చేసినటువంటి మీరు ఈ ప్రజా కళాకారులు కావచ్చు, ప్రజా కళాకారులు కావచ్చు, వీళ్ళ సమస్యల మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేరు? ఇది కరెక్ట్ కాదు. ఇక్కడైనా మీరు మేలుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. మా సమస్యలు మేము ఎంత చెప్పుకుంటామో మాకంటే ఎక్కువ మీరు చెప్పగలుగుతారు. ఏదైతే ప్రజా సంఘాలు, అందులో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉన్నటువంటి మేధావి వర్గం అయితే ఏదైతే ఉన్నదో అందరూ, ఈ రాజకీయ పార్టీలు కూడా, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇవాళ ఈ కళాకారుల పక్షాన్ని నిలబడి మాకు ఏదైతే ఉన్నది మీకు అధైర్యపడద్దు అనేటువంటి మాటలు చెప్పకుండా చేతల్లో మీ కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ అండ్ డిమాండ్ చేస్తాం. ఈ కళాకారులంతా మీరు చెప్పినట్టుగా ఏకతాటి మీద నడిచి మీకు కావాల్సిన హక్కులు సాధించుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అంత చెదిరిపోయిరా ఈ కళాకారులంతా? ఒక్కొక్కటి తీసుకొచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఎట్లుందన్న పరిస్థితి రాష్ట్రంలో? అంటే ఈ విషయంలో క్లారిటీగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడ్డాక కళాకారుల సంఘాలు అనేటువంటిది ఎక్కువైపోయినాయి. ఎవరి గ్రూపులుగా, కుల సంఘాల లెక్క అవి కూడా బాగా ఎక్కువైపోయినాయి, గ్రూపులుగా విభజించబడ్డాయి. అయితే ఏ నాయకుడు ఎవరి ముందడకు పోతే ఆ నాయకుడితో మాట్లాడేసరికి వాళ్ళ ఒక గ్రూపులుగా పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేసి జరుగుతా ఉన్నాయి. ఇది జరిగే వరకు ఏం జరుగుతా ఉన్నది అంటే, ఇదే కుల సంఘాలను, మీరు చెప్పినట్టు కుల సంఘాలుగా, వివిధ ఇంకో వేరే సంఘాలుగా, గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించినటువంటి సంఘాలుగా ఇట్లా విభజించబడేవారికి ఒక దాంట్లో ఐక్యత అనేది దెబ్బతినిపోయింది. ఈ దెబ్బతినడానికి ప్రధాన కారణం కూడా రాజకీయ నాయకులు వీళ్ళే మళ్ళా. అయితే ఎందుకంటే వాళ్ళకు పాట అవసరము పక్కన కూర్చుంటే, ఒక నాయకుడు ఒక కళాకారుని పక్కన కూర్చుంటే పెట్టేసరికి లీడర్ అయిపోయి ఇట్లా చాలా మంది ఉన్నారు. కోకొల్లలు పేర్లు అవసరం లేదు. అయితే మేము వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఏం చేసినారు, ఏ పార్టీలకు పనిచేసినారు, ఏ ప్రజా సంఘాలకు పనిచేసినారు పక్కన పెడితే, దయచేసి మీరు ఏం చెప్తా ఉన్నామంటే, హైదరాబాద్ లో కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారుల సంఘాలు అని చెప్పుకున్నటువంటి మేధావులారా, మీరు ఏకతాటికి రండి. కళాకారులు అంతా ఏకతాటికి రండి. కళాకారులదంతా ఒకటే కులంగా చెప్పుకోరు కాదు, అది ఆచరణలో చూపించండి. ఏమైనా సమస్య వస్తే ఇవాళ అమ్మాయికి జరిగినటువంటి సమస్య మీద ఇవాళ రాష్ట్రము ఎట్లా రియాక్ట్ అయ్యేది ఉండే అంటే, అందరు కళాకారులు ఒక తాటి మీద ఉంటే ఇవాళ హైదరాబాద్ ను వణికిచ్చేటువంటి పరిస్థితి. అంటే ఒక తాటి మీద లేరు కాబట్టి ఇలా జరుగుతాం. భవిష్యత్తులో అందరూ ఏకమైతేనే ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడడానికి, ఆ హక్కులు ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులు మాట్లాడాలంటే మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఏకం చేయాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో రాష్ట్ర నాయకత్వం అని చెప్పేటువంటి ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకి ఇంకొక అప్పీల్ ఏంటి అంటే, చాలా మటుకు ఉద్యోగాలు వస్తాయి అని తింపుకుంటున్నారు మిత్రులారా.
ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు? నాకు తెలిసి ఉన్నటువంటి 5-6 వేలకు మాత్రం ఉద్యోగాలు రావు, వచ్చే పరిస్థితి లేదు. అది వాస్తవం 100కి 100 వాళ్ళు. ఏదైతే ఆశలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నటువంటి కొంతమంది కళాకారులారా మీరు ఆలోచించాలి. వాళ్ళను ఏదికైతే ప్రతి దాంట్లకు తీసుకొచ్చి మీకు ఉద్యోగం వస్తుందని చెప్తూ దయచేసి కళాకారుడే మోసం చేయకండి. కళాకారులను మోసం చేసి ఏదైతే వస్తాయి అన్నట్టు 100కి 100 వాళ్ళు వచ్చేది ఏం పెంచినా ఒక 100-200 మహా అంటే 500 కంటే ఎక్కువ కావు. 5,000 మందిలో 500 అంటే ఎవరికి వస్తాయో ఎవరికి రావు అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళకి వస్తున్నాయి అంటే అది వాస్తవానికి ఉద్యమాలు చేసిన వాళ్ళకి వచ్చేది ఉంటే గతంలోనే వచ్చు. ఉద్యమాలు చేసిన వాళ్ళకంటే ఉద్యమాలలో ఎన్నుకుండి లాబింగ్ చేసిన వాళ్ళకి వస్తా ఉన్నాయి. ఇది గమనించాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్ర నాయకులు దయచేసి వాళ్ళను ఈ మాయ మాటలు చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఓకే అన్న, చివరిగా కళాకారుని పక్కకు కూర్చోబెట్టుకుని ఒక పాట కూడా పాడిపోతే బాగుండేదేమో అనుకుంటున్నా. ఏదన్నా ఒకటి మా ప్రేక్షకుల కోసం జరంత ఉత్తేజం కలిగించినట్టు ఏదన్నా ఒక పాట, అది ఏ సెక్షన్ అయినా సరే, ఏ రకమైన అలా పాట అంటే పాటనే. ఇది కళాకారుల కోసం మనం ఇప్పుడు ప్రజల కోసం పాడేటువంటి పాటలు ఏదైతే ఉంటుందో కళాకారుడు నిస్వార్థంగా ఉంటాడు కాబట్టి, అంటే నేను జనం కొరకు పాటు పడే కళాకారులం, రాత్రి పగలు వెలుగులిచ్చే ధ్యాంతి వెలుగులం, జనం కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే కళాకారులం. అంటే ఇప్పుడు మేము ఆ అమ్మాయి మీద వాస్తవానికి రాయాలి, అమ్మాయి మీద చాలా మట్టుకు కార్యక్రమాలు చేసుకోవాలి. అయితే కళాకారులకు సంబంధించినటువంటి దాంట్లో నేను ఒక అప్పుడు తెలంగాణ సాయి చంద్ పాట రాకముందు నేను ఒక పాట రాస్తాను. ఏది మన శ్రీకాంతాచారి మీద. అయితే ఆయన మీద ఒక చరణం పాట. అప్పుడు నేను అది ఫామ్ లోకి రాలేదు. కొడుకాయాడున్నావో అమరుడ శ్రీకాంతాచారి, నీతోటి సోపతుల్లతోని నువ్వు ఎడగనరావేమి. కొడుకాయాడున్నావో అమరుడ శ్రీకాంతాచారి, నీతోటి సోపతుల్లతోని నువ్వు ఎడగనరావేమి. తెలంగాణ మీటింగు అని కొడుక తెల్లవారక ముందే లేసి తిండి తిప్పలు మారి అయ్యో పల్లె పల్లె తిరిగినావా. స్వార్థమంటే ఎరగనోడా కొడుక, స్వార్థమంటే ఎరగనోడా, నిస్వార్థపు నీతిమంతుడా, నిస్వార్థపు నీతిమంతుడా. కొడుకాయాడున్నావో అమరుడ శ్రీకాంతాచారి, నీతోటి సోపతొల్లతోని నువ్వు ఎడగనరావేమి. నిండు మంటలతోని శ్రీకాంత దండి ధైర్యముతోని నా తండ్రి, నిండు మంటలతోని శ్రీకాంత దండి ధైర్యముతోని నా తండ్రి. అంబేద్కర్ను వలుముకుంటేవా, తలుగా పెట్టుకుంటేవా, అయ్య తలుగా పెట్టుకుంటేవా, నీ తనువు సాధించితివారా తండ్రి, నీ తనువు సాధించితివారా కొడుకా. కొడుకాయాడున్నవో అమరుడ శ్రీకాంతాచారి, నీతోటి సోపతొల్లతోని నువ్వు ఎడగనరావేమి, నువ్వు ఎడగనరావేమి. జోహార్ తెలంగాణ అమర వీరులకు. సూపర్ అన్న. అంటే శ్రీకాంతాచారి ఎందుకోసమైతే ప్రాణాలు వదిలిండో అవి పూర్తి స్థాయిలో అయితే మనం సాధించుకోలేకపోయినా కొంతవరకు అయితే. సో కొంత అయితే అభివృద్ధిలో అని కొన్ని విషయాలలో కొంత అయితే ముందుకు పోతుంది తెలంగాణ. ఇట్లనే ఇంకా ముందుకు పోయి అభివృద్ధి పదవుల్లో ముందుకు సాగి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి కళాకారుల సంక్షేమం అని ఇట్లా అన్ని రకాలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర మంత్రాన్ని కూడా మనం కోరుకుందాం. సో బాగుపడాలని ఎవరిపైనా కోరుకునేది అన్న. మీ కళాకారులకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి, సో ఆ దిశగా మీ పోరాటంలో మా వైడి న్యూస్ కూడా భాగమైంది. తర్వాత ఏ కార్యక్రమం తీసుకున్నా అని చెప్పేసి కూడా మీకు హామీ ఇస్తూ థ్యాంక్ యూ అన్న. స్టూడియోకి వచ్చి విలువైన సమయానికి ఇచ్చారు.